అన్నయ్య, సత్యమన్నయ్య. వదినా, వదినా. ఎవరండి మీరు? నా తల్లి, నా తల్లి, ఇంతలో ఎంత ఎదిగిపోయావి? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను. ఏమిటి అలా చూస్తావు? శోభ నేనమ్మా, నీ అత్తను. నేను శోభను కాను, శోభ చెల్లెల్ని. అలాగా, నా చెట్టు తల్లి. ఎవరమ్మాది? అన్నయ్య. అరే చెల్లమ్మా, నువ్వమ్మా? అవును. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓ లక్ష్మి, లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. రామ్మా, కూర్చో. పర్వాలేదన్నయ్య, కూర్చో. మనం ముందు మీరు కూర్చోండి. ఏమ్మా, అంత కులాసా? కులాసానే అన్నయ్య. వదినా, వదినా, ఎన్నేళ్ళైంది వదినా నిన్ను చూసి. ఇది కళ నిజమా? రాధా, అత్తయ్య కాఫీ పెట్టమ్మా. వదినా, అన్నయ్య గారు అబ్బాయి అందరూ కులాసాగా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. కూర్చో వదినా. ఏది నా కోడల పిల్ల? ఏం చెప్పమంటావు వదినా? ఏం జరిగింది వదినా? తన తలరాతి ఇలా అయిందని ఎంతో కుమిలిపోతుంది. దానికి తోడు తన కారణంగా తన చెల్లెలు పెళ్లి ఆగిపోయేసరికి మరీ కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో వాళ్ళ మేనత్ వచ్చి భద్రాచలం గుళ్ళో ప్రదక్షిణ చేస్తే ఆ శ్రీరామచంద్రుడు ఏదో దారి చూపిస్తాడని తీసుకెళ్ళింది. అలాగా, అదేనేమో వదినా. ఎప్పుడో నేను ఇక్కడికి రావాల్సిన దాన్ని ఇప్పటికి తెగించి వచ్చానంటే ఆ రాముడు దాని మొర ఆలకించాడో ఏమో. ఇన్నాళ్లకు నా కోడలు నా ఇంట్లో దీపం పెట్టే అదృష్టం కలగబోతోంది. వదినా, అది ఎలా సాధ్యపడుతుందమ్మా? కట్నం డబ్బులు ఇవ్వకుండా మీ ఆయన ఒప్పుకుంటాడా? ఆయన మాట ఎత్తకనయ్యా, ఒళ్ళు మండుకొస్తుంది. ఇదిగో, ఇందులో 1,10,000 తీసుకోన్నయ్యా. ఏమిటమ్మా, ఏమిటిది? ఆ పిసినగుట్టికి ఇవ్వాల్సిన కట్నానికి, కార్యపు ఖర్చులకు. ఈ సంగతి మీ ఆయన తెలిస్తే? ఏం భయం లేదన్నయ్యా. ఆయన వడ్డీయే గాని అసలు లెక్క పెట్టరు. పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి ఇలా వచ్చాను. తీసుకో అన్నయ్యా, తీసుకో అన్నయ్యా. వెంటనే ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆయన మొహాన కొట్టి మంచి రోజు చూసి ఆ కార్యం జరిపించి నా కోడల్ని నా ఇంటికి పంపండి. వదినా, ఏమిటి వదినా ఇది? నువ్వు దేవత వదినా, దేవత. ఇన్నాళ్ళు నా కూతురు దురదృష్టవంతురాలు అనుకున్నాను. నిజంగా ఇలాంటి దేవత కోడలనేందుకు అది ఎంతో అదృష్టవంతురాలు. చెల్లమ్మ, కూతుర్ని కాపురానికి పంపి బరువు దింపుకుంటాం. కానీ నువ్వు చేసిన ఈ సహాయం దింపుకోలేని బరువమ్మ. జన్మ జన్మలకు మేము తీర్చుకోలేని రుణం. చిన్నదాని నీకు చేతులెత్తి దండం పెడుతుంది. ఏమిటన్నయ్యా ఇది?